పరలోకములో ఉన్న మీ తండ్రికి మీరు కుమారులై కుమార్తె అయి ఉండాలంటే మాట గమనించాలి. మనందరూ దేవుని నమ్ముకున్నాం, మనందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనందరూ దేవుని సన్నిధికి వస్తున్నాం, యేసయ్య దేవుడు అని నమ్ముచున్నాం, ఆయన తప్ప మరొకడు దేవుడు లేదని నమ్ముచున్నాం, వాక్యాన్ని వింటున్నాం, నేను దేవుని బిడ్డ అని నమ్ముచున్నాం. చాలా సంతోషం, ఇది నిజం. కానీ మనం దేవుల్లో వచ్చినా, దేవుణ్ణి ఆరాధించినా, దేవుణ్ణి కలిగి ఉన్నా, వాక్యాన్ని చదివేవారైనా, ప్రార్థించేవారైనా, భక్తి చేసేవారైనా సరే, ఈ అనుభవాలు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి మనలో మనమే పరిశోధించవలసిన ఒక విషయం ఉంది. నా ఇన్ని సంవత్సరము భక్తి జీవితంలో నిజంగా దేవుని కుమారుడై కుమార్తె అయి నేటి వరకు ఉన్నానా? మనని పరిశోధించాలి. ఆత్మిక జీవితం అంటేనే ప్రతిరోజు మనని పరిశోధించుకోవాలి. ఆత్మిక జీవితం అంటేనే ప్రతిరోజు నన్ను దేవుళ్ళు అప్పగించాలి. ఆత్మిక జీవితం అంటేనే ప్రతిరోజు నేను దేవుని వాక్యములో ఉత్తుక స్థానము చేయబడాలి. ఆత్మిక జీవితం అంటేనే దేవుని కృపని ప్రతిరోజు వేడుకోవాలి. ఆత్మిక జీవితం అంటేనే దేవా నీ కృప కావాలి, నీ తోడు కావాలి, నీవు లేకపోతే నేను ముందు సాగలేను అనేది దేవుని ముందు ఒప్పుకోవాలి. అందుకే గొప్ప గాయకుడు, ఆరాధన చేసేవాడు రాజు దావీదు అంటున్నాడు, జీవము కంటే నీ కృప ఉత్తమమైనది. నీ కృప లేకపోతే నేను పరిపాలన చేయలేను, నీ కృప లేకపోతే యుద్ధములు నేను జయం పొందలేను, నీ కృప లేకపోతే ఏది కూడా లేదయ్యా. ఇది నిజం, ఇదే నిజం. మనము దేవుని నమ్ముకొని 10 సంవత్సరం అవ్వచ్చు, నేను దేవుణ్ణి నమ్ముకొని 8 సంవత్సరం అవ్వచ్చు, నేను దేవుణ్ణి నమ్ముకొని 15 సంవత్సరం అవ్వచ్చు. ఇక్కడ నా అనుభవాలు కాదు ముఖ్యం. ఇక్కడ ఈ వాక్యం ముందు నాలో ఎంత వాక్యము అనుభవం ఉందనేది కాదు ముఖ్యం. ఇప్పుడు వరకు నేను ఎన్ని ప్రసంగాలు విన్నాను అనేది కాదు ముఖ్యం. ఇప్పుడు వరకు ఎన్నిసారి నేను దేవునికి సన్నిధికి వచ్చాననేది కాదు ముఖ్యం. నా అనుభవం ఏమిటి, నా ఎదుగుదల ఏమిటి అనేది కాదు ముఖ్యం. నేను ఏ దేవుణ్ణి కలిగి ఉన్నానో, ఏ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నానో, ఆయన కుమారుడై కుమార్తె అయి ఆయన ముందు నేను ఉన్నానా అనేది ప్రశ్న. యేసయ్య స్వయంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను మీతో చెప్పుచున్నది ఏమనగా, పరలోకంలో ఉన్న దేవుణ్ణి కుమారుడుగా కుమార్తె అయి మీరు ఉండాలంటే 2 విషయాన్ని అక్కడ చెప్పాడు. హల్లెలూయ. ఎవరు కూడా ఎవరి మీద ఏలు చూపించుటకు వీల్లేదు. హల్లెలూయ. వీల్లేదు. మనందరికీ తెలిసిన విషయం, ఒకవేళ నేను ఒక వ్యక్తి మీద ఏలు చూపిస్తున్నానంటే 3 ఏలు ఎవరి తట్టు మాట్లాడాలి. నేను సామువేల్ తట్టు ఒక ఏలును చూపించానంటే 3 ఏలు నా వైపు 3 ఏళ్ళు కనబడుతుంది. సామువేల్ వైపు 1 ఏలు కనబడుతుంది, మరో 1 ఏలు పైకి. హల్లెలూయ. తీర్పు తీర్చేవాడు ఆయన. హల్లెలూయ. తీర్పు తీర్చేవాడు ఆయన.
హృదయ అంతరంగముని ఎరిగినవాడు ఆయన. ఆయనకి మరువైనది ఏది కూడా లేదు. వారు ఎంత ఎదిగి ఉన్నారు అనే విషయము కంటే నేను ఎంత దేవుని బిడ్డగా ఉన్నాను, ఆయన కుమార్తెగా ఉన్న విషయంలో ఎంత ఎదిగాను, ఆయన కుమారుడిగా మార్చబడిన నేను ఎంత ఎదిగాను, అది దేవునికి మహిమనిస్తుంది, అది దేవునికి ఘనతనిస్తుంది. ఆ అనుభవమే దేవునికి సంతోషంనిస్తుంది. ఈ ఉదయం దేవుడు మనకి నేర్పించే ఒక పాఠం ఏమిటంటే, నా రాకడ వరకు నువ్వు నా కుమారుడుగా, నా కుమార్తెగా నువ్వు ఉండాలంటే, నేను నీకు తండ్రిగా ఉండాలంటే, నీవు నా కుమారుడై ఉండాలంటే, నేను నీ దేవుడై ఉండాలంటే, మీరు నా ప్రజలై ఉండాలంటే, ఈ బంధము రాకడ వరకు కొనసాగాలంటే, ఈ లేఖనము మన జీవితంలో ప్రతిరోజు కొనసాగాలంటే, ఈ వాక్య అనుభవంలో నేను ప్రతిరోజు ఎదగాలంటే, రెండు విషయాన్ని దేవుడు చెప్పాడు. ఆ వాక్యాన్ని చదువుతారా? ఉండునట్లు శత్రువులని ప్రేమించుడి. చాలు. హల్లెలూయా. ఈ ఉదయము ఈ ఒక్క మాటని నేను మీకు చెప్తాను, మీరు అర్థం అవుటకు చెప్తాను. నేను దేవుని కుమారుడైతే, దేవుని కుమార్తె అయితే, నా శత్రువుని నేను ఏం చేస్తాను? మాట్లాడాలి, ప్రేమిస్తాను. నేను ప్రేమిస్తున్నానంటే ఆయన తప్పుని నేను ఏం చేసేస్తాను? క్షమించేస్తాను. ప్రేమ సమాపనాన్ని ఎప్పుడు కూడా వేరు చేయుటకు ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. కొందరు అంటారు, నేను క్షమించేశాను కానీ మాట్లాడరు. ఉన్నారా? ఆ రోజే నేను క్షమించేశాను కానీ ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు. నీవు ప్రేమిస్తున్నావంటే క్షమించి ఉంటావు. నాలో యేసయ్య ప్రేమ ఉందంటే క్షమించే విషయంలో పెండింగ్ ఉండదు. ఆ సమస్యకి ముగింపు వచ్చి ఉండాలి, ఆ విరోధానికి ముగింపు వచ్చి ఉండాలి, ఆ చేదు, నా మనసులో ఉన్న చేదుకి ముగింపు వచ్చి ఉండాలి. హల్లెలూయా. ఫుల్గా తినినా ఏందండి? ప్రమాదమే. తినకుండా ఫుల్గా తాగినా ప్రమాదమే. తినాలి, బ్యాలెన్స్గా నీళ్ళు తాగాలి. హల్లెలూయా. నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తె. మనని గురించి దేవుడు అతిశయించాలి, మనని గురించి దేవుడు పరలోకంలో గొప్పగా మాట్లాడుకోవాలి. మన ప్రవర్తన, మన జీవితాన్ని దేవుడు దూతల ముందు గొప్పగా మాట్లాడుకోవాలి. ఇతడు నా కుమార్తె, ఇతడు నా కుమారుడు, నా పక్షంలో నిలబడేవాడు, నా హృదయము కలిగినవాడు, నాలాగా క్షమించేవాడు, నాలాగా ప్రేమించేవాడు, నాలాగా తగ్గింపు గలవాడు. మనని గురించి దేవుడు దూతల ముందు సాక్ష్యం చెప్పాలి. యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యోబు లాంటి నీతిమంతుడు భూమిలో ఎవరు లేదు. ఇతడు నా దాసుడు. శత్రు ముందు దేవుడు యోబుని గురించి సాక్ష్యం చెప్పాడా కాదా? ఇతడు నా దాసుడు, నా యందు భయభక్తి కలిగిన వాడు, దేవుని కుమారుడు. మీరు దేవుని కుమారుడైతే, కుమార్తె అయితే, దానికి కన్ఫర్మేషన్ ఏమిటంట? నీ శత్రువుని చెప్పాలి, ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలంటే నువ్వు క్షమిస్తే అక్కడ శత్రుత్వానికి చోటు ఉండదు. నా మాట మీకు అర్థమైందా?
మీరు శపించేశారు. అక్కడ పగ ఉండటానికి వీల్లేదు, అక్కడ చేదు ఉండటానికి వీల్లేదు, అక్కడ విరోధం ఉండటానికి వీల్లేదు. మీరు శమించేశారంటే అక్కడ ఐక్యత వచ్చేస్తుంది. హల్లెలూయా. సంతోషం వచ్చేస్తుంది, శాంతం వచ్చేస్తుంది, దైవికత వచ్చేస్తుంది. దేవుడు అక్కడ నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, మన జీవితంలో కీడు చేసిన వాళ్ళు ఉంటారు, హింసించిన వాళ్ళు ఉంటారు, అవమానపరిచిన వాళ్ళు ఉంటారు, మన మీద తప్పు మోపిన వాళ్ళు ఉంటారు, మనని గురించి చెడ్డగా మాట్లాడిన వారు ఉంటారు, వేధించిన వాళ్ళు ఉంటారు, నన్ను అర్థం చేసుకోకుండా లేని కార్యాన్ని ఉన్నట్టు మాట్లాడి ఉంటారు. కొందరు నిమిత్తము మీరు ఏందంటే డిప్రెషన్కి పాలై ఉంటారు. అనేక రోజు మీరు ఏడుపుకి గురి అయి ఉండవచ్చు. హల్లెలూయా. కానీ వీటి మధ్యలో కూడా ఆయనకి మనకి ఉన్న బంధంలో ఏందండి వ్యత్యాస రాకూడదంట. నువ్వు దేవుని కుమారుడైతే, దేవుని కుమార్తె అయితే, సాతాను తప్ప మన జీవితంలో మరొక శత్రువు ఉండకూడదు. హల్లెలూయా. అందరినీ క్షమించేవారుగా. ₹1,00,00,000 కంటే విలువైనదండి ప్రేమ. ₹1,00,00,000 కంటే విలువైనది ప్రేమ. గత దినంలో నేను ఒక షార్ట్ వీడియోని చూస్తున్నాను. ఆ వీడియో అంశం ఏమిటంటే, మానవుడికి తన శరీర విలువ తెలియట్లేదు అని అంశం ఇచ్చారు. మానవుడికి తన శరీర విలువ తెలియట్లేదు, అందుకే ఆ శరీరాన్ని ఎట్టబడితే అట్ట పాడు చేసుకుంటున్నాడు అని ఆ షార్ట్ క్లిప్లో వచ్చింది. ఆ క్లిప్లో పాయింట్గా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఎంత రేటు అనేది, వాల్యూ అనేది చెప్పారు. అలా వచ్చేటప్పుడు ఒక మానవుడు హృదయానికి వాల్యూ ఏంటంటే ₹7.5 అంట. ఏమండి, మన హృదయానికి వాల్యూ ఎంతండి? 7.5 అంట. అలా బ్రెయిన్కి, లంగ్స్కి, కిడ్నీకి, ఇలా ఒక్కొక్కటికి ఏందండి ఆ వాల్యూని చెప్తా వచ్చి చివరికి అన్నాడు, ఒక వ్యక్తి శరీరము ఆయన బ్రతికి ఉండగా ఆయన మొత్తం శరీరంలో ఉన్న ప్రతి అవయాన్ని మొత్తానికి వాల్యూ ఏంటంటే ₹341 కోట్ల అన్నాడు. హల్లెలూయా. ఈ వాల్యూ తెలియక తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. నేను మీకు చెప్పనా, ₹341 కోట్ల కంటే విలువైనది ఏం తెలుసా? ప్రేమ. హల్లెలూయా. ప్రేమ. అందుకే 1 పేతురు 4:8 ఒక మాట రాయబడింది. 1 పేతురు 4:8 1 పేతురు ప్రేమ అనేక పాపములను కప్పును. చాలు. ఏవండి, ఒక్క ప్రేమకే ఈ బలం ఉంది. ఎంత ఘోరమైన పాపి అయినా అతన్ని ఏందండి క్షమించే ఆ ప్రభావం ప్రేమలోనే ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గనుక ఇన్ని సంవత్సరము మనం దేవుల్లో నడుస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో కూడా ఇంతవరకు మనం దేవుల్లో నడుస్తున్నాం. ఒక చిన్న పరిశోధన, నేను దేవుని బిడ్డగా ఉన్నానా? అయ్యా, నేను సంఘానికి వెళ్ళాను, సంతోషం. కానుక అర్పించాను, సంతోషం. ఒక సింపుల్ మాట, దేవుని బిడ్డగా, కుమారుడు. యేసయ్య బాప్తిస్మ తీసుకొని ఏందండి అలా పైకి రాగానే
ఆకాశము తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పావురమోలే దిగి వస్తున్నాడు. అప్పుడు పరలోకముల నుండి ఒక స్వరము వినబడుతుంది. ఏమిటంట? ఇతడు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. దేవుడు మనకి మధ్యలో ఉన్న బంధానికి మించిన ఒక శక్తి ఏది కూడా లేదు. హల్లెలూయా. బంధం. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఏమండి, తన మంచి బిడ్డని చూసి తల్లిదండ్రికి ఆనందం కలుగుతుంది. ఇదే ప్రాసెస్ దేవుడు కూడా ఏందండి పాటిస్తున్నాడు. మనము ఆయన ప్రియ కుమారులై కుమార్తె అయి ఉన్నప్పుడు, నడుచుకున్నప్పుడు ఆయన మన యందు ఆనందిస్తున్నాడంట. కోట్లు దూతలు ఆరాధన కంటే ఎక్కువ ఆనందము మన వలన తండ్రికి కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గనుక ఈ ఉదయము దేవుడు మనకి నేర్పించే పాఠం ఏమిటంటే, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నువ్వు ముద్ర వేయబడి ఉన్నావు, అంగీకరించబడి ఉన్నావు. గనుక ఈ ఉదయము నువ్వు చేయవలసిన ఒక విషయం ఉంది. ఏమిటి? నీ శత్రుని నువ్వు క్షమించాలి. ఈ ఉదయము దేవుని ప్రేమ మన హృదయాన్ని నింపాలి. యేసయ్య క్షమించే ఆ సమాపన మన హృదయాన్ని నింపాలి. ఎవరి మీదైనా మీకు కోపం ఉందా? దేవుని సన్నిధిలో క్షమించి ఇక్కడి నుంచి వెళ్ళండి. కొందరు మాట వలన మీరు చాలా గాయపరచబడిన వారుగా దానిని మర్చిపోలేకపోతున్నారా? ఏ ఉదయము దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. ఆ నిన్ను బాధకి గురి చేసే ఆ మాటతో నువ్వు వెళ్ళకూడదు. ఇవాళ నిన్ను అర్థం చేసుకోలేదు, నిజమే. నువ్వు క్షమించి ముందు వెళ్ళు. నా దేవుడు నమ్మదగిన వాడు. రేపు వాడు నిన్ను అర్థం చేసుకున్నట్టు ఆయన చేస్తాడు. నా దేవుడు నమ్మదగిన వాడు. ఈ హృదయము ఆయన ఆలయమై ఉంది. ఈ హృదయంలో చేదు ఉండకూడదండి, పగ ఉండకూడదండి, లోకం ఉండకూడదు. క్షమించేయండి, చేదుని తీసివేయండి. కొందరు అంటారు, క్షమించాలి అనుకుంటున్నాను, నా వల్ల కాదు, ఆ మాటని నేను మర్చిపోలేకపోతున్నాను. అనేకసారి దేవుడిని వాక్యము నా హృదయాన్ని దర్శించినప్పుడల్లా నేను పశ్చాత్తాపడ్డాను, వారిని క్షమించాలని అనుకున్నాను, వారితో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నాకు అంత ధైర్యం ఉండట్లేదు. ఆ గాయం నుండి బయటికి రాలేకపోతున్నాను. వారిని చూస్తేనే వారు చేసిన కీడు నా గుర్తుకు వస్తుంది అని కొందరు చెప్పవచ్చు. వారు నీకు చేసిన కీడు కంటే మనము యేసయ్యకి చేసిన కీడు తక్కువ అంటారా? నా మాట మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి నీకు చేసిన కీడు కంటే మనము యేసయ్యకి విరోధంగా చేసిన పాపము తక్కువ అంటారా? కీడు తక్కువ అంటారా? మోసము తక్కువ అంటారా? కానీ వాటన్నిటిని ఆయన క్షమించాడా కాదా? మనలో నుంచి తొలగించాడా కాదా? మనని కౌగలించాడా కాదా? మనని ఆయన కుమారుడు కుమార్తెగా మార్చుకున్నాడా కాదా? అది నిజమైతే దానిని నువ్వు విశ్వాసిస్తున్నావంటే దేనిని కూడా నువ్వు చేయాలి. నీ తండ్రిలాగా కాదా నువ్వు ఉండాలి. నీ తండ్రి క్షమించేవాడైతే నువ్వు కూడా క్షమించేవాడిగానే ఉండాలి కదా. నీ తండ్రి ప్రేమించేవాడైతే నువ్వు కూడా ప్రేమించేవాడిగా ఉండాలి కదా. అప్పుడు కాదు ఆయన మన యందు ఆనందిస్తున్నాడు. హల్లెలూయా. ఏవండి, ఈ అనుభవముతోనే నేను యేసు నామములో నేను మీకు చెప్తున్నా, నూతన సంవత్సరములు ప్రవేశించబోయే మీరు తండ్రి హృదయము గలవారుగా ప్రవేశించండి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మీరు మీ హృదయము కడగబడిన వారుగా,
ఆయన ప్రేమతో నింపబడిన వారుగా నూతన సంవత్సరంలో ప్రవేశించండి. చేదుతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టవద్దు. కోపముతో, పగతో, చేదుతో, గొడవతో, చీకటితో, కఠినత్వంతో, మూర్ఖముతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టవద్దు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టే మునుపు ఒక సేవకుడిగా మీ అందరికీ నేను చెప్తాను, ఎంతమందిని క్షమించాలో అంతమందిని క్షమించేసేయండి. ఎవరిని గురించిన బాధలు, కష్టము హృదయంలో ఉందో ఆయన సన్నిధిలో నుంచి మొత్తాన్ని తీసి బయట పెట్టేసండి. ఆయనను చూసి చెప్పండి, దేవా నీ ప్రేమతో నా హృదయాన్ని నింపండి అయ్యా. నేను ఒకరిని చూసేటప్పుడు వారు చేసినది నాకు గుర్తు రాకూడదు, కానీ నీ ప్రేమతో చూసే చూపుని నాకు ఇయ్యండి అయ్యా. ఆ మనస్సు నాకు ఇయ్యండి అయ్యా. వారిని తల్లిగా చూసే మనసు నాకు కావాలి. వారిని తండ్రిగా చూసే మనసు నాకు కావాలి. వారిని అన్నగా చూసే మనసు నాకు కావాలి. వారిని చెల్లిగా చూసే మనసు నాకు కావాలి. వారు నా బంధుమిత్రులుగా చూసే మనసు నాకు కావాలి. నాకు ధనము లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, పేరు ప్రస్తావము లేకపోయినా, ఎదుట వాళ్ళు నన్ను ఏ అనుకున్నా, నేను నీ కుమారుడుగా ఉండాలయ్యా, నీ కుమార్తెగా నేను ఉండాలయ్యా. వారులాగా నేను జీవించుటకు పిలువబడలేదు, యేసయ్యలాగా మనం జీవించుటకు పిలువబడ్డాం. వారు మాట్లాడలేదు, నేను ఎందుకు మాట్లాడాలని చెప్పవద్దు. నువ్వు ఆయనలాగా పిలువటకు, జీవించుటకు పిలువబడలేదు. మన కొరకు ప్రాణమిచ్చిన యేసేలాగా జీవించుటకు పిలువబడ్డాము. వారు క్షమించలేదు, నేనెందుకు క్షమించాలని చెప్పవద్దు. నువ్వు నరకానికి వెళ్ళకుండా ఆయన నిన్ను క్షమించాడు. ఆయన క్షమించినట్టు క్షమించు. మనుషుల్ని చూడవద్దు, మనుషుల్ని చూసి నీ ప్రేమించవద్దు, మనుషుల్ని చూసి క్షమించవద్దు. యేసయ్యని చూసి మాత్రము నూతన సంవత్సరము ఒక దైవీకమైన సంవత్సరంగా మారాలంటే ప్రవచన కాదు మనకి కావలసినది, వాగ్దానము కాదు మనకి కావలసినది, ప్రభావము కాదు మనకి కావలసినది, ఆయన బిడ్డగా, ఆయన హృదయాన్ని కలిగిన వాడుగా నేను ఆయన ముందు నిలబడాలి. హల్లెలూయా. అదండి నిజమైన ఒక ఆత్మిక జీవితం. నేను దేవుని కుమారుడు, కుమార్తె అని చెప్పుకోవటానికి ఆ ధైర్యం ఇచ్చేది ఏం తెలుసా? ఆయన ప్రేమ కలిగి ఉన్నావు కనుక. 2-3 ఉదాహరణని నేను మీకు చెప్తాను, చూడండి. వారి జీవితంలో భయంకరంగా ఏందండి, వారిని హింసించారు, వేదనపరిచారు, క్షమించుటకు అవకాశమే లేదు, కానీ క్షమించారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని భక్తులు తనని దేవుని కుమారుడుగా, కుమార్తెగా నిరూపించారు. అందుకే వారిని గురించి బైబిల్ సాక్ష్యం చెప్తుంది. ఆమేన్ చెప్పండి. మనని గురించి కూడా సాక్ష్యము చెప్పబడునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగిన కుటుంబం అని మనని గురించి సాక్ష్యం చెప్పాలి. ఈయనలాగా క్షమించేవారు మరొకరు లేరని మనని గురించి సాక్ష్యం చెప్పాలి. నిజంగా ఈయనని చూస్తే ఈయనలో నివసించే యేసయ్య కనబడుతున్నాడని మనని గురించి సాక్ష్యం చెప్పబడాలి. హల్లెలూయా. భక్తులు అలా జీవించారు, అలా క్షమించేవారుగా జీవించారు, అలా ప్రేమించేవారుగా జీవించారు. అందుకే దేవుని దృష్టిలో సాక్ష్యం పొందారు, దేవుని దృష్టిలో ధన్యులుగా గడబడ్డారు. ఈరోజు మనందరికీ మాదిరిగా ఆత్మ దేవుడు వారిని రాసించాడు. ఒక వాక్యం చదువుతామా? మనందరికీ తెలుసు, అబ్రహాం. చెప్పండి, అబ్రహాం. అబ్రహాము దేవుని మాటని విని, అబ్రహాము దేవుని మాటని విని తండ్రిని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, ఇల్లుని విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టి విశ్వాసంతో ఇప్పుడు విశ్వాస ప్రయాణాన్ని మొదలుపెట్టాడు, వెళ్తున్నాడు. అబ్రహాము దేవుడి మీద ఆధారపడి వెళ్తున్నాడు. కొన్ని సందర్భంలో కరువు వస్తుంది,
ఇబ్బందులు వస్తుంది, ఒంటరితనము, చీకటి అనుభవాలు వస్తుంది. ఇప్పుడు అబ్రహాముతో లోతు వెళ్తున్నాడు. అబ్రహాముతో ఎవరు వెళ్తున్నారండి? లోతు కూడా వెళ్తున్నాడు. ఒక సందర్భంలో అబ్రహాము దీవించబడ్డాడు, లోతు కూడా దీవించబడ్డాడు. అబ్రహాముకు కూడా ఏందండి, గొర్రెలు ఇదన్నీ వర్ధిల్లింది. ఆ లోతు కూడా గొర్రెలు. వారి ఇరువురు కూడా సమానంగా ఆస్తి, ఐశ్వర్యము, ధనము విస్తరించబడింది. ఇంట్లో వెళ్ళి మీరు చదువుకోండి. ఆదికాండం 13 అధ్యాయంలో అబ్రహాము గొర్రెలు కాపరి, లోతు గొర్రెలు కాపరి మధ్యలో చిన్న తగాదు వచ్చేసింది. చెప్పండి, ఉన్నారా? గట్టిగా ఆమేన్ చెప్పండి. చిన్న తగాదు వచ్చింది. హల్లెలూయా. కొందరు చూడండి, చిన్న మంటని అడవిని నాశనం చేసే మంటగా మార్చే విషయంలో స్పెషలిస్ట్గా ఉంటారు. హల్లెలూయా. చిన్న విషయమే, హల్లెలూయా, దానిని ఊది 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 చివరికి విచారిస్తే ఏం లేదు. హల్లెలూయా. ఈ కాపర్లు మధ్యలో చిన్న తగాదు వచ్చింది. అబ్రహాము దగ్గర రాగానే అబ్రహాము లోతుని చూసి అన్నాడు, లోతు మన సహోదరులు, మనము సహోదరులు, మన బంధువులు, మన మధ్యలో తగాదు వచ్చిందా? లేదు. మన దగ్గర పనిచేసే వాళ్ళ మధ్యలో తగాదు వచ్చింది. వారిని మనమే వారికి ఆలోచన చెప్పి సరిచేసి పంపించాలి. అంతేకాని ఇక్కడ సీరియస్ అవుటకు విషయమే లేదు. మనము బంధువులు, మనము దేవుని నమ్ముకున్న వాళ్ళు, మనము దేవునికి బలిపీఠం కట్టేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, దేవుని స్వరాన్ని వినేవాళ్ళు, దేవుల్లో జీవించేవాళ్ళు, మనము దేవుల్లో బంధువులు. కానీ లోతు వినుటకు సిద్ధంగా లేదు. ఇక్కడ కొందరు కూడా అలానే ఉన్నారు, ప్రసంగం వినుటకు సిద్ధంగా లేనట్టు ఉన్నారు. హల్లెలూయా. ఇంత అబ్రహాము ఆలోచన చెప్పిన, ఒక విధంలో అబ్రహాము లోతుకు ఆత్మీక తండ్రి లాంటి వాడు. చెప్పిన లోతు కాదు, నీ భాగం నీదే, నా భాగం నాదే, నీ ట్రాక్ నీదే, నా ట్రాక్ నాదే, నాకు అన్నీ ఉందిలే, నేను చూసుకుంటాను. బైబిల్లో రాయబడిన మాట, లోతు సోదోముని ఎన్నుకున్నాడు. సోదోములో వెళ్ళాడు, ఇల్లు వేశాడు, అక్కడే ఏందండి నివసించాడు. బైబిల్ చెప్పే మాట, ఆ సొదోము మీద దేవుని ఉగ్రత దిగింది. ఆ సొదోము పట్టణాన్ని దేవుడు నాశనం చేయుటకు సిద్ధమైపోయాడు. అగ్ని దిగిరాబోతుంది. ఒక్కళ్ళు కూడా మిగలకుండా మొత్తాన్ని నాశనం చేయబోతున్నాడు. వారు పాపము అంత భయంకరంగా దేవుడి సన్నిధిలో కనబడింది. అక్కడే ఎవరు ఉన్నారండి? లోతు ఉన్నాడు. మనమైతే వార్త విన్న తర్వాత కూడా అతడి కావాలే, ఏ లేకుండా నాతో అతన్ని తీసుకొని వచ్చాను, ఆశీర్వదించబడ్డాడు, అన్నిట్లో నాలాగా నాకు సమానంగా ఏందండి ఎదిగాడు, చిన్న విషయానికి నన్ను వదిలిపెట్టి పోయాడుగా, అనుభవించింది. కావాలి. హల్లెలూయా. కొందరు డైలాగ్, కాలు ఇరిగిందా అతడే కావాలి. వాడు ఎక్కడో తెలివి లేకుండా పడి ఏందండి ఏదో అపాయానికి గురి అయ్యాడు. వీళ్ళు డైలాగ్ ఏంటంటే దేవుడు శిక్షించాడు. హల్లెలూయా. ఇదన్నీ మన అనుభవాల్లో. నన్ను వదిలిపోయాడుగా, ఇక ఆయన గురించి నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయనతో నాకు సంబంధం లేదు. ఆయన పోయిన రోజే నేను ఆయనని నేను మర్చిపోయాను, నాకు సంబంధం లేదు. కానీ
దేవుని హృదయము కలిగిన వాడు, దేవుని హృదయము కలిగిన వాడు, దేవుని ప్రేమని అర్థం చేసుకున్నవాడు, దేవుడిలాగా దేవుడితో జీవించేవాడు అలా చెప్పడు. లోతు పోయినా ఇప్పుడు నాశనానికి లోతు ఏందండి ఉన్న నా బైబిల్ చెప్పే మాట ఆదికాండము 19 అధ్యాయాన్ని మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి. వాక్యంలో రాయబడిన మాట ఏం తెలుసా? ఏదండి, అబ్రహాము లోతు కొరకు దేవుడి సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎలాగండి ఇలా క్షమించుటకు మనసు వచ్చింది? తనని విడిచిపోయిన వాడు, ద్రోహం చేసిన వాడు, కృతజ్ఞత లేనివాడు, ఎంత చెప్పినా విరోధించి వెళ్ళిన వాడు ఇప్పుడు ఒక ఆపత్తులో ఉన్నాడు, అపాయంలో ఉన్నాడు. ఆ ఉగ్రతానికి లోతు కూడా గురి అయిపోతున్నాడు. ఇది తెలిసినప్పుడు అబ్రహాము మనసు ఒప్పుకోట్లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం మనసు ఒప్పుకోట్లేదు. దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? మొర పెడుతున్నాడు. మీరు ఇంట్లో వెళ్ళి ఆదికాండం 19ని చదవండి. నీతిమంతుడు అని ఏందండి ఆ శబ్దము 16 సారి రాయబడింది. అబ్రహాం మొర పెడుతున్నాడు, దేవా ఆ సొదొములో 50 నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? 45 ఉంటే నాశనం చేస్తావా? 40 నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? 30 నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? 20 నీతిమంతులు ఉంటే నాశనం చేస్తావా? ఈ ఇంత పెద్ద మాటలో కమ్యూనికేషన్ ఎందుకంటే ఒక్క లోతు ద్రోహం చేశాడు, నన్ను విడిచి వెళ్ళిపోయాడు, కృతజ్ఞత లేనివాడు, ఏది కూడా లేనివాడు నాతో వచ్చాడు, ఇప్పుడు సమృద్ధికి నా వలన వెళ్ళాడు, మర్చిపోయాడు. ఇదేది కూడా లేదండి. నా సహోదరుడు ఈ ఉదయం దేవుడు మనకి చెప్పే మాట ఏమిటి తెలుసా? యేసయ్య ప్రేమ ఎప్పుడు ఎక్కడ చూపించబడాలి తెలుసా? నీకు కీడు చేసిన వాడు ఒక అపాయంలో ఉన్నప్పుడు ఆయన కొరకు నీ మనసు ఏడవాలి. కృతజ్ఞత లేకుండా ద్రోహము చేసి ఒకవేళ నిన్ను బాధించి ఉండవచ్చు, నిన్ను అవమానపరిచి ఉండవచ్చు, ఒక ఇరుకులో చిక్కుకున్నాడు, ఒక ఆపత్తులో ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు నీ హృదయము దేవుడి ముందు ఏడవాలి. ఇలా ఏడుస్తే నిజంగా మనము ఆయన కుమారుడై ఉన్నాము, ఆయన కుమార్తె ఉన్నాము, నిజంగా ఆయన హృదయం మనలో ఉందని అర్థము. నాకు నచ్చిన వాళ్ళ కొరకు ప్రార్థించేది కాదండి భక్తి. నన్ను విడిచిపోయి, నన్ను మర్చిపోయి, నాకు కీడు చేసిన వాడు ఒక అపాయంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నీ హృదయము ఆయన కొరకు దేవుడి సన్నిధిలో ఏడవాలి. క్షమించండి ప్రభువా, దయచేయండి ప్రభువా, కనికరించండి ప్రభువా. ఈ హృదయము ఎవరిది అంటే యేసయ్యది. మనందరూ ఎన్నో పాపము, కీడు, ఎన్నో అక్రమము మనం చేసినప్పుడు కూడా పరలోకములో నుండి ఆయన మనసు మన కొరకు ఏడిసింది, మన మీద బాధపడ్డాడు, కనికరు చూపించాడు. గనుక ఈరోజు ఆయన పిల్లలుగా మనం మార్చబడి ఉన్నాం. హల్లెలూయా. రెండోది, ఒక వ్యక్తి క్షమించిన వాడు ఎవరంటే మోషే. హల్లెలూయా. మోషే దేవుని క్షమించిన వాడు. ఆ వాక్యాన్ని వరకు చదువుకోండి. ఆ సంఖ్యాకాండము ఏందండి 12వ అధ్యాయం మనందరికీ తెలుసు. ఆరోను ఏందండి మిరియాము మోషేకి విరోధంగా మాట్లాడుతారు. ఆరోను మిరియాం ఎవరికి విరోధంగా? మోషేకి విరోధంగా, సేవకుడికి విరోధంగా మాట్లాడుతారు. లేకపోతే మన భాషలో చెప్పాలంటే వారు తమ్ముడికి విరోధంగా మాట్లాడుతున్నారులే.
మిరియం అక్కాయ్, ఆరోను కూడా అన్నయ్య, తమ్ముడు ఎవరండి? మోషే. మాట్లాడుతున్నారు. నీతోనే దేవుడు మాట్లాడతాడా? నువ్వు వరకే సేవ చేయగలుగుతావా? దేవుడు మాతో లేదా? ఏదో మిస్అండర్స్టాండింగ్ మీద మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మాట్లాడినప్పుడు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే మోషే కూడా సీరియస్ అవ్వలేదు, దేవుడు సీరియస్ అయిపోయాడు. హల్లెలూయా. దేవుడు సీరియస్ అయిపోయాడు. దేవుడు సీరియస్ అయినప్పుడు చెప్పాడు, నా సేవకుడైన మోషేకి విరోధంగా మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆయనలాగా సాత్వికుడు ఎవరైనా ఉన్నారా? నా సేవకుడికి విరోధంగా మీరు ఎలా మాట్లాడవచ్చు? నేను చాలాసారి చెప్పాను, చెప్తా ఉంటాను, ఈ పూట కూడా చెప్తాను. పరిచర్యకి విరోధంగా పొరపాటు కూడా మాట్లాడవద్దు. పరిచర్యకి విరోధంగా, దేవుని మందిరాన్ని, సంఘానికి విరోధంగా పొరపాటు కూడా మాట్లాడవద్దు. రెండోది, దేవుని సేవకుడికి విరోధంగా పొరపాటు కూడా నోరు తెరవద్దు, మాట్లాడవద్దు. మూడోది, దేవునికి విరోధంగా పొరపాటు కూడా నోరు తెరవద్దు. హల్లెలూయా. సేవకుల పేరు మీద కమెంట్ చేసేది, జోక్ చేసేది శాపానికి గురి అయిపోతారు. దేవుని మందిరానికి విరోధంగా, పరిచర్యకి విరోధంగా, అదేంది ప్రార్థన? అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ చూడండి, మిరియాం, ఆరోను మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడు, నా సేవకుడి నుంచి ఏం తెలుసు? ఏవండి, దేవుడే ఎమ్మట ఒక కుష్ఠరోగాన్ని రప్పించాడు, మిరియాంని దేవుడు శిక్షించాడు. దేవుడే శిక్షించిన మోషే మొరపెడుతున్నాడు. హల్లెలూయా. మోషే మొరపెడుతున్నాడు, ఎలుగెత్తి, దేవా ఏంది బద్దిమిలాడుతున్నాడు, దయచేసి. విరోధంగా ముఖాముఖిగా విరోధంగా మాట్లాడాడండి. ఫేస్ టు ఫేస్ దూషించాడండి, తక్కువ మాట్లాడారండి. కానీ మోషే మనసు చూడండి, బదిమిలాడుతున్నాడు, దయచేయండి అయ్యా, క్షమించండి ప్రభువా, తెలియక చేసేశారయ్యా. అబ్రహాముకి విరోధంగా లోతు ఎన్ని చేసినా అబ్రహాము లోతుని ఒక శత్రుగా చూడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన హృదయము దేవుని లాంటి హృదయము, దేవుని ప్రేమ హృదయంలో నింపబడి ఉంది కనుక ఆయన లోతుని శత్రుగా చూడలేకపోతున్నాడు. మోషేకి విరోధంగా మిరియం ఎన్ని కార్యము చేసినా కూడా, మోషేకి బాధ కలిగిన, అవమానము కలిగినా కూడా, ఆ మాట చెప్పేటప్పుడు అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు అందరూ చూసినా కూడా మోషే హృదయము మరి మిరియాముని శత్రుగా చూడలేకపోయాడు. ఎందుకు? దేవుని హృదయము కలిగి ఉన్నాడు. ఈ ఉదయం నేను చెప్పనా మీకు, యేసయ్య హృదయము మనలో ఉందంటే ఆ హృదయములో సమాపన, ప్రేమ తప్ప అక్కడ విరోధం ఉండదు, పగ ఉండదు, పగ తీర్చే అనుభవాలు ఉండదు. వారు చేసినట్టు నేను కూడా చేసి చూపిస్తానని డైలాగ్ ఉండదు. ఏడుస్తున్నాడంట, దేవా తెలియక ఇలా మాట్లాడిందయ్యా, క్షమించాడు. మోషే ప్రార్థనను చూసి దేవుడు దయచేశాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని హృదయము కలిగిన వాడు, అందుకే క్షమించగలుగుతున్నాడు, ప్రేమించగలుగుతున్నాడు. మోషే దేవుని హృదయము కలిగిన వాడు, అందుకే తన సహోదరుని క్షమించగలుగుతున్నాడు, ప్రేమించగలుగుతున్నాడు, వారికి మేలు కలగాలని ఆశిస్తున్నాడు. దేవుని హృదయము కలిగిన వారు
ఎదుట వారికి మేలు కలగాలని ఆశిస్తారు, కానీ కీడు కలగాలని కాదు. వారు నాకు ఈ కీడు చేశారు, కానీ వారికి ఇటువంటిది జరగకూడదయ్యా. హల్లెలూయా. మూడోది ఒక మాట వరకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనందరికీ తెలుసు యేసు ఎంత గొప్ప ప్రేమించేవాడు. యేసయ్య ఈ భూమిలో ఉన్నప్పుడు యూదాస్ 12 శిష్యుల్లో ఒకటి ఎవరండి? యూదాస్ కార్యోతు. యూదాస్ దొంగ అనేది యేసయ్యకు తెలుసా? తెలుసు. ఆయన హృదయం యేసయ్యకు తెలుసు. ఆయన ప్రవక్తని యేసయ్యకు తెలుసు. అన్నీ తెలిసినప్పుడు కూడా నా బైబిల్లో రాయబడిన మాట, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వాక్యం చదువుతారా? యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వాక్యము. తాను ఈ లోకంలో నుండి గడియ వచ్చింది, సిలువలో మరణించి ఆ గడియ వచ్చింది. యేసు ముందే చూడండి, యేసయ్య భూమిలో వచ్చి తనతో ఉన్న వారిని ప్రేమించడం మొదలు పెట్టాడు. ఎప్పటి వరకు? ఎలా ప్రేమించాడంట? అంతము వరకు. అలాగనే ప్రేమించటంలో చేంజ్ రాలేదు, అంతం వరకు ప్రేమించాడు. ఈ బ్యాచ్లో ఎవరు కూడా ఉన్నారు? యూదాస్ కూడా ఉన్నాడు. హల్లెలూయా, ఉన్నాడు. చివరికి యేసయ్యని అప్పగించింది కూడా ఎవరు? యూదాస్. డబ్బులు ఆశ మీద యేసయ్యని అప్పగించాడు. మనందరికీ తెలుసు యేసయ్య గెత్సేమనే తోటలో ఉన్నాడు. అప్పుడు యూదాసు ముందే ఏం చెప్పాడు? నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెడుతున్నానో ఆయనే నజరేయుడైన యేసు, మీరు అతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు యూదాసు వచ్చి యేసయ్యని కౌగిలించి ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టినప్పుడు యేసయ్య వాడిన మాట ఏం తెలుసా? స్నేహితుడా. వాస్తవానికి ఏం చెప్పాలి? ద్రోహి. యూదాసు ముద్దు పెట్టగానే ఎన్నో మాట యేసయ్య చెప్పవచ్చు, కానీ ఆయన చెప్పిన ఒకే మాట, స్నేహితుడా, ముద్దు పెట్టి నేను అప్పగిస్తున్నా. ఎలాంటి సాధ్యం ఇది? ఎలా అయితే సాధ్యం? నేను మీకు ఒక మాట చెప్పనా? ఎందుకు మన జీవితంలో ఒక దైవికతాన్ని మనం చూడలేకపోతున్నాం తెలుసా? యేసయ్య హృదయము మనకి చాలా మందికి అర్థం అవ్వలేదు. స్నేహితుడు అని చెప్తున్నాడు, అప్పగించాడు. ఇది ఒక పక్కన. ఇంకొకటి, ఇదే అధ్యాయాలను చూడండి. యేసయ్య తన శిష్యులు పాదముని కడుగుతున్నాడు. ఎవరు పాదమును కూడా కడిగాడు? ఎంతండి? చెయ్యాలంటేనే హల్లెలూయా, పక్కన కూర్చోవాలంటేనే ఏందండి? కొంచెం కష్టంగా ఉంది. ఈయన పక్కనే కూర్చోవాలా? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పాలా? ఏమండి, అప్పగించిన వాడు, ద్రోహము చేసేవాడు, దొంగ తనతోనే ఉన్నాడు. అందరి పాదంని కడుగుతున్నాడు, ఇతడు పాదంని కడుగుతున్నాడండి. దీనికి మించి యేసయ్య ప్రేమని వివరించుటకు మాట లేదు, మాట లేదు. పాదంని కడుగుతున్నాడు, స్నేహితుడు అని పిలుస్తున్నాడు. మీకు తెలుసా, అప్పగించబడిన తర్వాత యేసయ్య సిలువకు వెళ్ళిన తర్వాత యూదాసు యేసయ్య దగ్గర వచ్చి, యేసయ్య నేను క్షమించండి, పొరపాటు అయిందని చెప్పున్న అప్పుడు కూడా క్షమించుంటాడు. యేసయ్య ఎదురు చూస్తున్నాడు, యూదాసు ఇప్పుడైనా వచ్చేస్తాడా? వచ్చేస్తే బాగుంటాయని ఆయన హృదయం ఆయన కొరకు ఎదురు చూస్తుంది. యేసయ్య యూదాసుని శత్రుగా చూడలేకపోతున్నాడు.
ఆయన మారాలి అని ఆశపడుతున్నాడు. ఆయన కూడా అపోస్తలుడిగా నిలబడాలని ఆశపడుతున్నాడు. ఆయనను ఎందుకు నేను పిలిచానో ఆ సేవ ఆయన కూడా చెయ్యాలని ఇష్టపడుతున్నాడు. కానీ మోసం చేసిన వాడు, పట్టించిన వాడిని కూడా యేసయ్య శత్రుగా చూడలేకపోతున్నాడు. అందుకే సిలువలో అంటున్నాడు, తండ్రి వీరిని క్షమించండి, కొట్టిన వారిని క్షమించండి అంటున్నాడండి. తెలియక చేస్తున్నారయ్యా, తెలియక చేస్తున్నారు. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే మనము ఏవండి, ఆయన హృదయము కలిగిన వారుగా వెళ్ళండి. ఆయన ప్రేమతో నింపబడిన వారుగా అడుగు పెడతాం. ఎంతమందిని, ఇంకా ఎవరెవరిని క్షమించాలి వెతకండి, క్షమించేయండి. ఎవరెవరి మీద చిన్న చిన్న కోపం, డబ్బుల వలన కోపం అవ్వచ్చు, ఏదో మాటల వలన కోపం అవ్వచ్చు, ఏదైనా సరే, ఒక సేవకుడిగా చెప్తాను, ఈ హృదయంలో చేదు వద్దు, ఈ హృదయంలో కోపం వద్దు, ఆవేశం వద్దు. మనం తెచ్చినది ఏ లేదు, తీసుకుని వెళ్ళేది ఏ లేదు. ఆయన ప్రేమకి మించినది ఏది కూడా లేదండి. పాత నిబంధనలోనే దేవుని హృదయము కలిగిన వాడు ఒకడైతే దావీదు. అబ్షలోమా, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేది, నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే బాగుండేది. ఈ అబ్షలోము ఎవరు? ఎంత ఘోరమైన పాపం చేసిన వాడు, దావీదుని చంపుటకు ప్రయత్నం చేసేవాడు, సింహాసనం నుంచి దూరం చేసిన వాడు, అవమానపరిచిన వాడు, నిందించిన వాడు. అబ్షలోము చేసిన తప్పు ఇంతంత కాదు, కానీ అబ్షలోముకు ఒక కీడు కలిగినప్పుడు ఏడుస్తున్నాడు. అయ్యో, దేవుని హృదయము కలిగిన వాడు, దేవుని ప్రేమతో నిండిన హృదయము ద్రోహం చేసిన వాడు నాశనాన్ని కూడా చూసి సంతోషపడలేకపోతున్నాడు. నేనంటాను, మనం దేవుళ్ళో ఎదగవలసినది ఎన్నో ఉంది. చిన్న చిన్న విషయములో మనము మాట్లాడుకోవట్లేదు. చిన్న విషయములో ఐక్యతలో మనం దూరం అయిపోతున్నాం. పరలోకములో ఉన్న దేవుణ్ణి, తండ్రి కుమార్తె అయితే నీ సత్తుని నువ్వు క్షమించు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, భర్తని క్షమించండి, భార్యని క్షమించండి, పిల్లల్ని క్షమించండి, నీ పొరుగు వారిని క్షమించండి, నేను హింసించిన వారిని క్షమించండి, బాధ పెట్టించిన వారిని క్షమించండి. ఈ హృదయంలో చేదు వద్దు, కోపం వద్దు. ఒకే ఒక జీవితము ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. నేను ₹1,00,00,000 కలిగి ఉన్నవాడుగా ఉన్నా, యేసయ్య ప్రేమ నాకు లేకపోతే వాల్యూ లేదండి, వాల్యూ లేదు. ఈ సంవత్సరం చివరి పరిశుద్ధ ఆరాధనలో ఉన్న మనము దేవుడి ముందు అడగాలి తెలుసా? దేవా, నీ హృదయం నాకు కావాలయ్యా, నీ హృదయం నాకు కావాలి. నీలాగా నేను క్షమించలేకపోతున్నాను, నీలాగా నేను ప్రేమించలేకపోతున్నాను. నీ వాక్యం నాకు గుర్తుకు వస్తుంది, కానీ పాటించలేకపోతున్నాను. పరిశుద్ధుల సాక్ష్యం నాకు గుర్తుకు వస్తుంది, కానీ పాటించలేకపోతున్నాను. చిన్న అల్ప విషయానికి నా భక్తికి నేను దూరం అయిపోతున్నాను. నీ మనస్సు నాకు కావాలయ్యా, నీ హృదయం నాకు కావాలి. ఏవండి, పరలోకానికి వెళ్తానికి ఒక శ్రేష్టమైన మెట్లు ఏం తెలుసా? క్షమించుట. ప్రేమ. మీరు ఈ ఉదయం దేవుణ్ణి కుమారుడు కుమార్తె అయితే మీ హృదయము దేవుని హృదయంగా మార్చబడాలి. దేవుని హృదయంగా మార్చబడితే ఆ హృదయములో ప్రేమ ఉంటాయి,
ఆ హృదయంలో ఏముంటాయండి? దేవుని ప్రేమ ఉంటాయి. ఆ హృదయంలో ప్రేమ ఉందంటే ఆ హృదయంలో సమాపణ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరిని క్షమించేవారుగా సమాపణ ఉంటాయి. మీరు క్షమించారంటే ఎదుటవాడికి మేలు కలగాలని ఆలోచన తప్ప ఆయనకి ఏదైనా కీడు కలగాలని ఆలోచన ఉండదు. ఉండదు. తెలియక ఆయన నాకు ఇలా చేశాడు, నాకు బాధ కలిగింది, కానీ నాకు కలిగిన బాధ కూడా ఆయనకు కలగకూడదయ్యా. ఇది ఆయన ప్రేమలో ఉన్న శ్రేష్టమైన అనుభవం. ఈ ఉదయము దేవుణ్ణి హృదయము, దేవుని ప్రేమ క్షమించే అనుభవం మన మీద ఆత్మదేవుడు కుమరించునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం అందరు ఉన్న స్థలంలో, అందరు ఉన్న స్థలంలో ఎవ్వరు ఒక్క నిమిషం